జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. చిన్నపాటి గొడవ చివరకు వివాహిత ప్రాణం తీసి విషాదంగా మారింది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవిని ఆమె భర్త హరిబాబు కత్తితోటి దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారం 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు వైష్ణవి తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ మంగళవారం వేకుజామున విషాదంగా మారింది. ఆవేశానికి లోనైన హరిబాబు వైష్ణవి పైన కత్తితోటి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు 5 నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్నపాటి గొడవ చివరకు వివాహిత ప్రాణం తీసిన విషాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం ఫోన్లను అందిస్తారు. అజీం. చక్రి జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను భర్త కిరాతకంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. కోరుట్లకు చెందిన హరిబాబు అనే వ్యక్తి తన భార్య వైష్ణవిని హత్య చేసినట్లయితే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని అత్తవారింట్లోనే వేరువేరుగా కాపురం సాగిస్తున్నట్లయితే సమాచారం ఉంది. అయితే కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం అయితే హరిబాబు ముందుగా వైష్ణవికి మత్తు మందు ఇచ్చి అనంతరం కత్తితో దాడి చేసి హత్య చేసినట్లయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అత్యంత దారుణంగా జరిగిందని స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరో విషాదకరణ అంశం ఏమిటంటే మృతి చెందిన వైష్ణవి 5 నెలల గర్భవతిగా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు హరిబాబు పోలీసుల అదుపులో ఉన్నట్లయితే సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో పోలీసులు హరిబాబును విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలికితీసే పనులైతే పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది రోజులకే హరిబాబు వైష్ణవిని అతి కిరాతకంగా నరికి చంపిన కత్తితో దాడి చేసి ఈ చంపడాన్ని అయితే అక్కడ ఒక కలకలం రేపుతుంది. చక్రి, యువతి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఈ హత్యపైన అజీం? అయితే చక్రి, ఈ హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం తల్లివారింట్లో కొద్ది రోజులు నివసించిన తర్వాత అక్కడ కొద్దిగా కుటుంబ కలహాలు జరిగిన అనంతరం అత్తవారింటికి వచ్చి వేరే కాపురం పెట్టిన కొద్ది రోజులకే తరచుగా రోజు గొడవలు జరుగుతుండేవి. అయితే ఒక హరిబాబు కోరుట్లలోని ఓ ప్రైవేటు వైద్యం దగ్గర ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్నాడు. దాంతోనే మన మత్తు మందు ఇచ్చి అత్తవారింట్లో ఒక పక్క దగ్గర నివసిస్తున్న క్రమంలో ఆ మత్తు మంది ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా కత్తితో పొడిచి చంపినట్లయితే ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్పి రైట్, థ్యాంక్ యూ అజీం. వాళ్ళకు పెళ్ళి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 ప్రాణాలు తీసిండు. లోపల నా పాపని ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేకుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రి అంటే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసాడు, నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని ఇచ్చేసి అట్లా వేసి ఇట్లా వేసి మొత్తానికి అయితే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇవి అంతా మీరే చూసుకోరు. మీరు ఎట్లా అవుతారో తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు వాటి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురి శిక్ష పడాలి.